నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో పోర్టు వ్యవహారం ఏదైతే ఒక 4-5 రోజుల నుంచి పోర్టుకు సంబంధించిన వ్యవహారం ప్రధానమైన అంశంగా తయారైంది. ఈ క్రమంలో ఏంటి అంటే పోర్టులో ఒక రేషన్ అక్రమాలే కాదు చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి స్వయాన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. దాని తర్వాత ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు నిన్న తాజాగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. సో వాటిల్లో కొన్ని ప్రధానంగా ఏంటి అంటే అంత పెద్ద పోర్టులో 20 మంది మాత్రమే సెక్యూరిటీ ఉంటారా, అలాగే ఎక్కడా లేని ఎగుమతులన్నీ కూడా ఒక కాకినాడ పోర్టులోనే ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మిగతా పోర్టుల్లో లేని ప్రాధాన్యత ఎక్కువ కాకినాడ పోర్టుకి ఎందుకు ఉంటుంది? గత 5 ఏళ్లలో మరి ఏ ఒక్కరిని కూడా అక్కడికి అనుమతించలేదు, ఎందుకని అనుమతించలేదు అని చెప్పేసి ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలు అడిగింది ఎవరిని అంటే స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీటికి సమాధానాలు చెప్పగలరా అని చెప్పేసి ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన క్రమంలో మరి దానికి సమాధానాలు ఏమైనా వైసీపీ వాళ్ళు చెప్తారా లేదా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా విషయం వచ్చినప్పుడు దాన్ని స్పందించడానికి కొంత సమయం తీసుకొని చేస్తున్నారు. సో ఒక వారం రోజుల తర్వాత మాట్లాడటం, లేకపోతే 10 రోజుల తర్వాత స్పందించడం, అలా కాకుండా ఇమీడియట్గా స్పందిస్తే కొంచెం ప్రజలు కూడా దాని గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా కొంత సమయం తీసుకున్నారనుకోండి, ఎందుకని ఈ విధంగా సమయం తీసుకున్నారనే కోణంలో కూడా ఆలోచిస్తారు కదా. సో వీటిపైన ఈరోజు మనం చర్చ జరపబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శివపార్వతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే మన్యం కోటేశ్వర గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ముందుగా శివపార్వతి గారు. నమస్తే అండి, చెప్పండి. ప్రసాద్ గారు. మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, పార్టీ ఎమ్మెల్యే అనుకోండి ఆఫ్ కోర్స్. సో ఆయన ప్రధానంగా వచ్చినప్పటి నుంచి కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ గోడౌన్లు, రైస్ గోడౌన్ల పైన దాడులు చేయటం, అక్కడ తనిఖీలు చేసిన క్రమంలో చాలా వరకు అక్రమాలు బయటపడ్డాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఇవన్నీ స్తబ్దు అయిపోయినాయి. మరలా ఆల్ ఆఫ్ ఎ సడన్ తెరపైకి వచ్చేసినాయి. సో ఈ క్రమంలో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? కేవలం 20 మందినే అక్కడ సెక్యూరిటీగా ఉంచుతారని చెప్పేసి అడిగారు. మరి అంత పెద్ద పోర్టులో 20 మందిని సెక్యూరిటీగా పెడతామంటే అసలు దేశానికి కూడా కొన్ని ప్రమాదమైన హెచ్చరికలు జారీ చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ విధంగా ఉంటాయని చెప్పేసి పరిణామాలు స్వయాన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో మీరు ఎలా చెప్తారు దీన్ని? ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇది పోర్టులో భద్రత ఏ స్థాయిలో ఉండాలి అనేది మనందరికీ తెలిసిన విషయమే. చాలా జాగ్రత్త, కట్టుదిడ్డంగా. ఎందుకంటే బయట వ్యక్తి లోపలికి జొరబడాలంటే మన దేశ సరిహద్దుల్లోకి జొరబడాలంటే అక్కడ మిలిటరీ పహారా కాయడమే కాదు, ఇక్కడ పోర్టులు లాంటివి కూడా కొన్ని స్థలాల్ని హైయెస్ట్ సెక్యూరిటీ తోటి మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే షిప్స్ లో వాళ్ళు ఇల్లీగల్ గా దాక్కొని మరి వచ్చి కొంతమంది ఉగ్రవాదులు కూడా పోర్టులో నుంచి వచ్చి ఆ బోర్డర్ లోకి, లోపల రాష్ట్రాల్లోకి, దేశంలోకి జొరబడే అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఇంతకు ముందు జరిగింది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ నుంచి రావాలన్నా వాళ్ళు ఆ పాస్పోర్ట్ అవన్నీ దొరికిపోతారు అనేటప్పుడు ఏమి సరైన ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎట్లా వస్తారు ఉగ్రవాదులు అంటే సీ మార్గం ద్వారానే వస్తారు. అలా పోర్టుల్లో సెక్యూరిటీ కేవలం 20 మంది అంటే కాకినాడ పోర్టు ఎంత పెద్దదండి అసలు. అలాంటిది 20 మంది ఏ మూలకు సరిపోతారు అసలు? ఎట్లా దాన్ని మేనేజ్ చేస్తారు సెక్యూరిటీని? అసలు ఈ విషయంలో ఇప్పుడు అన్ని పోర్టులు, ఇది ఎంత ప్రైవేటు పోర్టులు అయినప్పటికీ ఆయన అప్పనంగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 4 పోర్టులని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ ధర కట్టబెట్టి దాని వెనక ఏమేమి చేస్తున్నారు అనేది అప్పట్లో గొంతెత్తి అరిసాం కూడా. ఏదో జరుగుతున్నాయి ఇక్కడ, అంత తక్కువ ధరకి ఎందుకు? ఇప్పుడు ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు ఉన్నారో, మనోహర్ గారే
కృష్ణలంక పోర్టు గురించి కానీ, రామాయపట్నం పోర్టు గురించి కానీ, ఈ కాకినాడ పోర్టు గురించి కానీ 600 కోట్ల అవినీతి జరిగిందని ఈయన మనోహర్ గారే ప్రెస్ మీట్ పెట్టి మరి ఆధారాలతో సహా నిరూపించిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. సో ఆ రోజు నుంచి మేము మాట్లాడేది ఇదే, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఈ ఇంత తక్కువ ధరకి ఇంత ప్రైవేట్ వ్యక్తి అసలు అంత డెడ్ చీప్ గా 600 కోట్లకు 4 పోర్టులు కట్టబెట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు సెక్యూరిటీ కానీ ఇష్టానికి వదిలేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కూడా ఆ రోజు ప్రశ్నించడం, ఆ రోజు కూడా ఎవరు స్పందన లేదు. ఆ పోర్టుల గురించి ఎప్పుడు మాట్లాడినా ఎవరు ఒక్క వైసీపీ నాయకుడు కూడా అసలు డిస్కస్ చేయడు దాని గురించి. మనం అడిగిన దాని గురించి డిస్కస్ చేయకుండా, చెప్పకుండా, సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దాడి చేసి టాపిక్ డైవర్ట్ చేసేసి దాన్ని అలాగా 5 సంవత్సరాలు అట్లా మభ్య పెట్టారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎవరిని పోర్టుల్లోకి ఎలా ఉండదు, ఇక్కడ కాకినాడనే కానీ కాదండి, మిగతా పోర్టుల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది ఇంచుమించుగా. కాకపోతే కాకినాడ మరీ పరాకాష్ట అనుకోండి. మరి ఇంత తక్కువ సెక్యూరిటీ తోటి ఇన్ని ఎక్కడా లేని ఎగుమతులు అక్కడే జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? అక్కడేదో అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఈ మెండుగా ఉన్నాయి కాబట్టి అనుమానం వచ్చింది. కాబట్టి మనోహర్ గారు కానీ, మాకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ గారు కానీ ఈ మధ్య వరుసగా దాడులు చేస్తూ పెద్ద ఎత్తున పీడీసీ రైస్ ని ఎక్కువ నిల్వలు ఉన్నాయని కనిపెట్టడం జరిగింది. ఈ నిల్వలు ఎలాగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేసి ప్రాపర్ ఆధారాలతో మాకు అధ్యక్షుల వారి దృష్టికి రావడంతో ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చారు. ఆయన వస్తారని ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు వద్దు సార్, ఇప్పుడు రావడానికి లేదు సార్, ఇప్పుడు అది ఇంకా తప్పించుకొని అధికారులు ఆయన్ని రాకుండా డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకు ఆపుతున్నారు అనేసరికి ఇంకా కొంచెం ఎక్కువ అనుమానం వస్తుంది కదా. ఇంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండి, ఇన్ని ఆధారాలు ఉండి, వీళ్ళు కూడా అధికారులు కూడా సహకరించట్లేదంటే దీనిలో అధికారుల పాత్ర కూడా ఉంది, ఎక్కువ ఉంది అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా సడన్ గా వచ్చి విజిట్ చేయడం, అక్కడ రైస్ పట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. దాన్ని బట్టే ఆయన మాట్లాడటం జరిగింది. అక్కడ ఎంత వీక్ గా సెక్యూరిటీ ఎంత వీక్ గా ఉంది, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, అసలు ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఎందుకు ఎవరిని ఏ ప్రజాప్రతినిధులు కానీ, ప్రతిపక్ష నాయకుడిని కానీ, లేకపోతే ఇంకెవరైనా అధికారులు కానీ ఎవరిని ఎందుకు అలో చేయలేదు? ఫస్ట్ అది చాలా అంటే ప్రతి ఒక్కరికి అనుమానం రేకెత్తించడంలో ప్రధాన విషయం అన్నమాట అది. సో ఎందుకు అనుమతి అంటే ఏదో దొంగతనం జరుగుతుంటేనే కదా ఎవరు రాకుండా చేసేది, ఏదో జరుగుతున్నాయి, ఏదో సంథింగ్ ఉంది కాబట్టి వాళ్ళు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరిని అలో చేయట్లా. దాన్ని సెక్యూరిటీ కోసం అని అదని ఇదని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమో కానీ సెక్యూరిటీ ఉన్నా కూడా కొన్ని పోర్టులకి ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, లేకపోతే మాజీ సీఎంలు వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటది, లేకుండా ఏమి ఉండదు. సో ఎందుకంటే అలా లేకుండా ఎవరిని అసలు చేయకుండా ఆ పోర్ట్ ని ఏంటంటే ఒక అష్టదిగ్బంధం లాగా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే పెట్టుకొని అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ కి చాలా అనుమానాలు వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి మెయిన్ దేశ భద్రతకు కూడా దేశ భద్రత కూడా నష్టం వాటిల్లే పరిస్థితి అక్కడ ఉంది, 100% ఉంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. సరే, మిమ్మల్ని అంటే అనుమతించలేదు వాళ్ళు, మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు అనుమతిస్తారా? ఖచ్చితంగా అనుమతించాలి, ఇవన్నీ చేయాలనే కదండి, సెక్యూరిటీని పెంచాలి, అక్కడ జరిగే యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రక్షాళన చేయాలి. అక్రమంగా ఏమి తరలిపోతున్నా కూడా, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా కూడా వాటి మీద ఉక్కుపాదం మోపాలనే కదా. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అవ్వాలి దీని విషయంలో. అధికారులు ఎందుకు అంత మంపుగా నిద్రపోతా ఉన్నారో కూడా అర్థం కావట్లా. అంటే ఏది పడితే అది తీసుకెళ్ళిపోండి అని సైలెంట్ గా ఉంటే ఎట్లా? అధికారులు కూడా అలా ఉండకూడదు కదా, వాళ్ళు కూడా ప్రాపర్ గా వర్క్ చేయాలి. అక్కడ ఉన్న లోకల్ ఆ రోజు ఎస్పీ కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోయారు చూడండి. అసలు ఒక సార్ వస్తున్నారని తెలిసి లీవ్ పెట్టి సడన్ గా లీవ్ పెట్టి వెళ్ళిపోయారండి. అక్కడే అర్థమైపోతుంది ఇక్కడ ఎవరు పాత్ర ఉంది, ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి అని. సో ఈ సిస్టమ్ చైన్ సిస్టమ్ లాగా, లింక్ సిస్టమ్ లాగా ఒక డిపార్ట్మెంట్ తోటి ముడిపడలేదండి. అన్ని డిపార్ట్మెంట్స్, అధికారులు, ప్రజాప్రతినిధులు, లోకల్ నాయకులు అందరూ ఇది ఒక పెద్ద మాఫియా లాగా దీని వెనక చాలా ఉంది అనేలాగా ఉంది పరిస్థితి. రైట్ మేడం, మళ్ళీ వస్తాను నేను. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సో ఏదైతే కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయాలు జరిగినాయి, ఇన్ని అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
కానీ ఇంకా ప్రాపర్గా ఏదైతే ఎవరిపైన అయితే మీరు ఆరోపణలు చేశారో లేదు ఆధారాలు ఉన్నాయని చెప్తా అంటున్నారో మరి ఆ వ్యక్తిని మాత్రం ఇంతవరకు టచ్ చేయలే. మరేంటి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సేకరించారా ఏంటి? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా అదాన్ న్యూస్ ఛానల్కి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, నమస్కారం సార్, మనకు గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా టోటల్ ఇది అది అని కాదు, అన్ని వ్యవస్థల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తం చేసేసారు. ఈ అస్తవ్యస్తం చేసినటువంటి శిథిలావస్థకి, ఒక మాటలో చెప్పాలంటే శిథిలావస్థకి చేరిపోయినటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఒక గాడిలో పెట్టి అధికార యంత్రాంగం కూడా, సార్ మీరు గమనించండి, అధికారం ఇప్పుడు 5 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి అయినా కానీ ఈ 5 నెలల్లో కూడా అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతుంది. అంటే మనం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా వాళ్ళు అంటే అలవాటు పడిపోయారు. ఎవరైనా కూడా ఒక విషయానికి అలవాటు పడిపోతే ఆ అలవాటు నుండి మళ్ళా సక్రమైన మార్గానికి రావాలి అంటే వాళ్ళకు ఒక పట్టాన వీలు పడదు. అంటే ఎక్కువ ప్రెజరింగ్, ఎక్కువ క్రమశిక్షణ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. అంటే క్రమశిక్షణ లేకుండా ఎటు పోతే అటు పోవాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోతారు. అంటే అదేదో అంటారు చూడండి, దుర్మార్గులు మార్గాన్ని మాత్రం ఈజీగా మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా లేట్ అవుతుంది, చెడ్డ పేరు తెచ్చుకునేదానికి చాలా తొందరగా అయిపోతుంది అంటారే. ఆ విధంగా ఈ 5 సంవత్సరాలలో ఈ శిథిలావస్థకు వెళ్ళినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయి, ఈ రంధ్రాలన్నింటినీ కూడా అన్వేషించి ఒక దారిలోకి పెట్టేదానికి ఇప్పటి వరకు సరిపోయింది. దానిలో భాగంగానే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల వైసీపీ కాలంలో ఎవరైతే ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే అతను ఉన్నాడో, ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిందే ఇదే కార్యక్రమాలు. టోటల్ అక్కడ నుండి ఏదైతే కాకినాడ ఈ రాష్ట్రానికి కాకినాడ పోర్టు ఎంత ఉపయోగపడిందో తెలియదు కానీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం 5 సంవత్సరాలలో 3 పూలు 16 కాయల్లాగా ఉపయోగపడింది ఆయనకి. ఇష్టానుసారం వీళ్ళు దీనికి తోడుగా ఈ ఏదైతే ఫస్ట్ నుండి ఉన్నటువంటి రేషన్ షాపులు, ఆ రేషన్ షాపుల్లో నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నిటికీ. వీళ్ళు కొత్తగా డోర్ డెలివరీ సిస్టమ్ అని తెచ్చామని చెప్పి డోర్ డెలివరీ సిస్టమ్ తెచ్చినాము, ఎవరు కూడా ఇంట్లో నుండి రావద్దు, మీ ఇంటికే రైస్ తెచ్చిస్తాము. ఎవరు అడగల మా ఇంటికి బియ్యం తెచ్చివ్వండి, మేము రాలేకుండా ఉన్నామని చెప్పి ఎవరు అడగల. వీళ్ళే అంటే కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అంటే ఈ దోపిడీ చేయడానికి కొత్త మార్గాలు, ఏ మార్గాలు మనం అందే ఉందిలేండి. సంక్షేమ పథకం పెట్టేటప్పుడు ఎవరు అడగరు. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అడిగారా ఫ్రీ బస్ పెట్టండి అని? మీరు పెట్టలా? అదే సార్, నేను అదే ఇప్పుడు రేషన్ షాప్ కు వెళ్ళి, రేషన్ షాప్ ఒక వార్డ్ లో ఉంటారు సార్. ఒక వార్డ్ లో ఒక 2000 ఇండ్లు ఉంటాయి. 2000 ఇండ్లు ఉంటే 2000 ఇండ్లకి 2 రేషన్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ముందుటి నుండి కూడా ఎప్పటి నుండో. అంటే దాంట్లో ఆ 2000 ఇండ్లలో నాకు తెలిసి మ్యాక్సిమం స్లమ్ ఏరియా అయితే ఒక 1500 కార్డులు ఉంటాయి. 1500 కార్డులు అంటే 750 ఒక్కొక్క షాప్ కి. పక్కనే ఉంటది, అంటే కోతవేటు దూరంలో, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు, ఎవరు అభ్యంతరం చెప్పలా. వీళ్ళు డోర్ డెలివరీ అని చెప్పి వీళ్ళు చేసింది ఏంది, ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలా. ఒకవేళ మీరు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినా సంతోషపడతారు. వీధి చివరిలో వ్యాన్ ఆపుతారు, వీధి చివరిలో వ్యాన్ ఆపి వ్యాన్ వచ్చింది తీసుకోండి అంటారు. ఒకరోజే మైనస్ లో ఉన్నాయిలేండి, ఒక్కరోజే మళ్ళీ రెండో రోజు రాదు సార్. మీరు గమనించాలా, రెండో రోజు అనేది వ్యాన్ రాదు. మళ్ళా వీడు రేషన్ షాప్కి వెళ్తే రేషన్ షాప్ క్లోజ్ అయిపోతుంది. మీ వీధికి వచ్చినా అయిపోయింది. ఆ రోజు వాడు ఉద్యోగానికి పోయేవాడు, లేకపోతే పనికి పోయేవాడు ఎవరన్నా ఉన్నా కూడా వాడి బియ్యం కట్టు. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ నుండి డైరెక్ట్ గా ఈ విధంగా పోర్ట్లకు లిఫ్ట్ చేసేస్తారు. పోర్ట్లకు లిఫ్ట్ చేసి దాంట్లో వెళ్ళేటప్పుడు కూడా ఎవరు అధికారులు చూసినా కూడా ఇది నేరుగా రేషన్ షాప్కి పోతా ఉందేమో అనే విధంగా డైరెక్ట్ గా లైసెన్స్డ్ వ్యాన్ కదా, డైరెక్ట్ పోర్ట్కి వెళ్ళిపోతా ఉంది. పోర్ట్కి వెళ్ళిపోయి పోర్ట్ లో డంప్ చేసేసి ఇష్టానుసారం ఈ 5 సంవత్సరాలలో ఈ పోర్టు ఆయనకు మాత్రమే 3 పూలు 16 కాయల్లాగా
ఆయనకు విరజిమ్మింది ఆయన ఎంత లైసెన్స్డ్ వ్యాన్ అయినా సురేంద్ర నాయుడు గారు, ఎంత లైసెన్స్డ్ వ్యాన్ అయినా అది గ్రామాల్లో తిరిగితే ఈ జనాలకు అనుమానం రాదు. పోర్టులకు ఎందుకు వెళ్తుందండి? పోర్టులో జనాలే ఉండరుగా. అదే అక్కడ ఉన్నటువంటి 5 అధికారుల్ని అందరిని కూడా వీళ్ళు మేనేజ్ చేసి డబ్బుతో కొట్టేశారు, మేనేజ్ చేసేసారు. లేకపోతే ఏంది సార్, 3 చెక్ పోస్టులు దాటి లోపలికి వెళ్ళిపోయిందంటే, మన జలాలు దాటి, అంటే ఏదైతే రాష్ట్ర ఆధీనంలో ఉండేటువంటి జలాలను కూడా దాటి నేషనల్ ఆధీనంలో ఉండే జలాల్లోకి ఈ పోర్టు వెళ్ళిపోయిందంటే ఇంటర్నల్ మీనింగ్ ఏం సార్ దానికి? అంటే వీళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు లోపలికి ఎంట్రీ లేదు అంటే, కేంద్ర ఆధీనంలోనో లేకపోతే నేషనల్ ఆధీనంలో వెళ్ళిపోతే వాళ్ళే రావాలాడా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు లోపలికి పోయేదానికి అనుమతి లేదు. ఆ విధంగా చేసేసారు వీళ్ళు. చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చెక్ పోస్ట్ దాటుతా ఉంటే కూడా చూసి ఉన్నట్టు ఉన్నారు. అంటే వీళ్ళకు కూడా ఈ 5 సంవత్సరాలలో మియా ముట్టిపోయింది అని అర్థం. మియా ముట్టింది. కానీ జరగని 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదడు, బలుకు బలహీన వర్గాల వారు పట్టెడు అన్నం తినాలా అనే ఉద్దేశంతో పెట్టినటువంటి బృహత్త పథకం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పథకం. దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఉంది. ఈ ఏదైతే పాండమిక్ వచ్చిందో, కరోనా పాండమిక్, అప్పటి నుండి కూడా ఉచితంగా బియ్యం ఇస్తా ఉంటే, ఈ ఉచితాన్ని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర నుండి ఒక రోజు ఇచ్చినామా, రెండో రోజు తీసుకెళ్ళినామా, ఎగుమతి చేసినాం, ఈ విధంగా చేశారు. దానికే లాస్ట్ లో నేను కూడా కొంచెం, ఇప్పుడు ఓ మాట చెప్పండి, ద్వారంపూడి కాకినాడ అనగానే ద్వారంపూడి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అన్ని టన్నులు పట్టుకున్నాం అంటున్నారు. కానీ మరి ద్వారంపూడి దగ్గర కనీసం వెళ్ళలేదు కదా ఒక కానిస్టేబుల్ కూడా. దాన్ని బట్టి ఏమనుకోవాలి? అదే సార్, ఇప్పుడు మనము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది చేశాడు అనేది 100% రాష్ట్రమే కాదు దేశంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కోర్టుకు కావాల్సింది ఏంది? ఆధారాలు కావాలి. ఆధారాలు, సాక్ష్యాధారాలు కావాలా. సాక్ష్యాధారాలతో పాటు అతన్ని దోషిగా నిలబెట్టడానికి కొంత టైం పడతా ఉంది. అంటే స్వీట్ చేశారు, ఆ పోర్టుని స్వీట్ చేసి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించి ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డా లేదా ఆయనతో ఉన్నటువంటి శిష్యుల లేకపోతే బినామీల, టోటల్ ఎవరెవరు ఉన్నారు అందరినీ కూడా, ఎందుకంటే మనం వేగ్గా ఏదో ఒకటి కేసు బుక్ చేసినాం అనుకోండి, జరగకూడదని చెప్తుంది. అదే ఆధారాలు లేకుండా మనం చేసినామంటే మళ్ళీ బయట వస్తాడు, మళ్ళీ కాలర్ ఎగరేసుకొని ఊరికి అనవసరం ఆరోపణ చేశారు నా మీద, నాకు సాక్ష్యాధారాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి చెప్తాడు. అందుకనే ఇప్పుడు టోటల్ ఆధారాలతో పాటు ఆయన తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడతాది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తా ఉన్నారు కదా, ఏదో FBI లో కేసు బుక్ చేసిన దానికి దానిలో 1750 కోట్లు తినేసిన దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా దానికి ఉపన్యాసం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఉపన్యాసం? చెప్పలేదులేండి, 1750 కోట్లనే పదం కూడా రాలేదులే. కానీ అదే ఆయన చెప్పలా. దాని గురించి చెప్పకుండా నేనైతే ఈ విధంగా విద్యుత్తు తక్కువ కొన్నాను, 5 రూపాయలు ఈ రోజు పోతా ఉంది, 2 రూపాయలు 49 పైసలు కొన్నాను, తక్కువ కొనిన దానికి నాకు చాలా తప్పాలి. ఎప్పుడు వెళ్తున్నారండి? తాడేపల్లి కూడా తొందరలోనే ఉంటుంది సార్, తొందరలోనే ఉంటుంది. కదా శాలువా కప్పి బొకే ఇచ్చి ఒక అవార్డు ప్రకటించి వచ్చేదానికి. అదే సార్, సాలవ కప్పాలా, నేను చేసిన మంచి పనికి సాలవ కప్పాలా, వీలైతే ఒక అవార్డు ఇవ్వాలా, ఒక బొకే ఇవ్వాలా అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ 5 నెలలకు ముందే ప్రజలందరూ కూడా ఆయనకి సాలవ కప్పి బొకే ఇచ్చి తాగనంపినారు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఆయనకి సాలవ కప్పి బొకే ఇచ్చి స్వాగతం ద్వారా సుస్వాగతం ద్వారా శ్రీకృష్ణ జన్మస్థానానికి అనే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. తొందరపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మాట్లాడలేండి, నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, ఏమీ లేవు, ఎంతకాడికి చెబుతూ ఉంటారు. కానీ మరలా వస్తాను నేను. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. ఏంటి ఇలా వెళ్ళి అలా వస్తానన్నట్టుగా, చిరుకులో వచ్చేస్తానన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోయారేంటి? బిఆర్కే ఛానల్లో డిబేట్లో ఉన్నాను సార్ నేను. రైట్. సో ఇక
ఏంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నిన్న ప్రశ్నలు సంధించారు మీ నాయకుడికి. ఏంటి మరి సమాధానాలు ఏమైనా చెబుతారా, లేకపోతే లేకపోతే ఇంకో వారం రోజులు సమయం కావాలా? ఎందుకంటే ఇప్పుడు ఆ ఎఫ్బిఐకి సంబంధించిన వ్యవహారంలో వారం రోజులు 8 రోజులు తీసుకున్నారు సమయం. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. మరి సమయం ఎందుకు తీసుకుంటున్నారు? ఇమీడియట్గా రియాక్ట్ అవ్వచ్చు కదా. అట్లాంటి సందేహాలు వస్తున్నాయి, చెప్పండి. ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదాన్ టీవీ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం అండి. వెంటనే స్పందించారా, సమయం తీసుకుని స్పందించారా? ఎలాగైనా స్పందించారు కదండి. ఇప్పుడు వెంటనే స్పందించి ఏది పడితే అది మాట్లాడి వాళ్ళు ఏదో అవుతున్నారని మేము వాళ్ళకి అడ్డంగా సమాధానం చెప్పడం కన్నా ఏం జరిగింది, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, మనం చెప్పవలసింది ఏంటనేది ఒక బాధ్యత గల మాజీ సీఎంగా ఆయనకు ఉంది కాబట్టి ఆయన కూడా ఒక డేటాతో సమాధానం చెప్పాలి కానీ ఎలా పడితే అలాగ వేగ్గా మాట్లాడడానికి లేదు కాబట్టి ఆయన కొంచెం సమయం తీసుకుంటున్నాను. సో మేము చెప్పేదంటే ప్రసాద్ గారు, నేను ఒకటి చెప్తా ఉన్నా, 6 నెలల క్రితం వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 6 నెలలు, ఈ సంవత్సరం కాలం పాటు ఇదే నాదెండ్ల మనోహర్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా అలిగేషన్ చేశారు. ఆయన కాకినాడ పోర్టు పెట్టి కాకినాడ పోర్టు నుంచి చాలా ఇల్లీగల్ గా రవాణా చేస్తూ ఉన్నారని, రైస్ ఇవన్నీ అనేక రకాలుగా అన్నారు. మొన్ననే వెళ్ళి ఆ 52,000 మెట్రిక్ టన్నుల రైస్ను పట్టున్నాం, సీజ్ చేసామని చెప్పినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు ఆ భీమ్ ఏమైనాయి అంటే లేవు, మళ్ళీ సప్లై వెళ్ళిపోయినాయి. అడగండి ఒకసారి ఏమని 52,000 టన్నులకు పట్టుకుని అన్నారు కదా, ఏమైనా ఆ భీమ్ అని అడగండి ఒకసారి మనోహర్ గారు. అవి లేవు అక్కడ, మళ్ళీ వెళ్ళిపోయినాయి, సప్లైకి వెళ్ళిపోయినాయి. అంటే అలాగే మనం పట్టుకున్నటువంటి వినండి సార్, అక్కడ పట్టుకున్న సప్లైకి ఎలా వెళ్తాయి? లేవు కదా. ఇప్పుడు వాళ్ళు సీజ్ చేసిన బియ్యం అక్కడ ఉన్నాయి, ఇక్కడ మేము సీజ్ చేసిన బియ్యం ఇక్కడే ఉన్నాయి. చూపించమని చెప్పండి నాదెండ్ల మనోహర్ గారిని. వీళ్ళు డొల్లతనం కనబడతా ఉంది. ఇలా అడుగడుగున కోర్టుకి వెళ్లే దారిలో అడుగడుగున మనోహర్ గారు అధికారంలోకి వచ్చి ఆయనకి పౌర సరఫరాల శాఖ ఇచ్చినప్పటి నుంచి మేము 3 చెక్ పోస్టులు పెట్టామన్నా. మీరు పెట్టినటువంటి ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి 3 చెక్ పోస్టులు, మీరు మీ యంత్రాంగం, మీ పోలీసు వ్యవస్థ, మీ యొక్క ఎస్పీలు, డిఎస్పీలు, ఐఏఎస్, కలెక్టర్ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఏరియాలో ఆ చెక్ పోస్టులు నాటి బియ్యం కోర్టులోకి వెళ్ళాయంటే అర్థం ఏంటి? మీరు సహకరించుకున్నట్టు కదా. మీ యంత్రాంగం, మీ యొక్క వ్యవస్థ, మీ యొక్క రాజకీయ నాయకులు, మీ యొక్క మినిస్టర్లు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నాయకులు బట్టి ఆ తేరం వాళ్ళకి వెళ్ళాయని అర్థమవుతుంది కదా. ఈ రోజున అంతర్జాతీయ నౌక వచ్చింది ఆఫ్రికా నుంచి. ఆ నౌకలో మేము 52,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నాం. ఇది అక్రమంగా రవాణా అవుతోంది. కొన్నేమో బ్యాంక్ షూరిటీ బట్టి విడుదల చేస్తూ ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. వాళ్ళే సీజ్ చేసామన్నారు. వాళ్ళే మనకు అదే కలెక్టర్ గారు ఏమన్నారు, బ్యాంక్ షూరిటీ పెట్టారంటే తీసారు, మళ్ళీ అవి బయటకు వదిలేసామండి అని అంటా ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటండి, అక్కడ సాక్షాత్తు ఒక సీఎం కానీ ఆ స్థాయి వ్యక్తులు కానీ ఎవరైనా ఆ యొక్క ఏమంటారు ప్రెజర్ లేకపోతే అది జరుగుతుందా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన వాటా రాలేదేమో, జనసేన పార్టీకి అందవలసిన వాటాలు రాలేదేమో. అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికే వాటాలా, నేను కూడా ఉన్నాను కదా నా వాటా నాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక అరేరా వేరమల్లి సినిమా తీస్తున్నారు. ఆ యాంగల్లో ఓజో సినిమాలాగా వెళ్ళి అక్కడ సినిమా డైలాగ్ లా చెప్పి ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ ని వెళ్ళి సీజ్ చేయండి, సీజ్ ద షిప్ అంటే ఎవరు షిప్ ని ఎవరు సీజ్ చేస్తారు? ప్రసాద్ గారు, మీరు తర్వాత ప్రశ్న తర్వాత కాదు, మీరు ఫ్లో పోయితే చెప్పండి, పర్లేదు చెప్పండి, అడగండి. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మీరు దొంగ అన్నప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా మాట్లాడుకోకూడదు, సరైన సాక్ష్యాధారాలు ఉండాలి. లేదంటే ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కావాలని చేయాలనుకుంటే. అలా చేయట్లేదుగా, సాక్ష్యాధారాలు గట్టిగా సేకరించాలనుకుంటున్నారు. అటువంటి తరుణంలో మీరు నాకు వాటా రావాలంటే నాకు వాటా రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వైసీపీ నాయకుడిగా మాట్లాడే నైతిక హక్కు మీకు ఉంటుందా? మీ ట్రాక్ రికార్డ్ ఒకసారి మొత్తం బయటకు తీయమంటారా? పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డ్ ఒకసారి బయటకు తెద్దామా? ఆ రెండు కంపేర్ చేస్తుందామా? ఈ రోజున ప్రజలకు కావాలి, ప్రతి రాజకీయ నాయకుడికి ప్రజలకు కావాలి. ప్రసాద్ గారు చెప్పండి. ప్రతి రాజకీయ నాయకుడు ట్రాక్ రికార్డు ప్రజలకు కావాలి. ఎవరికి కావాలంటారండి? ప్రజలకు అవసరం. ఆ రాజకీయ నాయకుడు ఫైనాన్షియల్ గా ప్రజలకు ఎప్పుడైనా సరే
రూపాయి నష్టం జరిగేలాగా ఏ రోజైనా సరే ఆయన రాజకీయ చరిత్రలో ప్రజలకి ఈయన చేసిన ఈ చర్య వల్ల ఇంత అవినీతి చేశాడు, ఇంత అక్రమం చేశాడు, దానివల్ల ప్రజలకు ఇన్ని కోట్ల నష్టం వచ్చింది అనేది ఒక్కటన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారిది? చెప్పండి. ఒకటో ప్రశ్న అంతేనా, ఇంకే ప్రశ్నలు అడుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారిది నెక్స్ట్. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల సొమ్ము ఎంత దోచేశాడు అనేది 1 కాదు 2 కాదు, స్వయానా సిబిఐ ఈడీ కూడా ఛార్జ్ షీట్లు నమోదు చేసింది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? 2 ప్రశ్నలైనా ఇంకా ఉన్నాయి ఆ ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పండి చాలు. సార్ చెప్పేదండి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి అంటే అధికారంలో భాగమే 6 నెలలు అవుతా ఉంది. ఇక్కడి నుంచి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు సచీనుడా, పవన్ కళ్యాణ్ అవినీతి చేశారా, పవన్ కళ్యాణ్ అక్రమాలు చేశారా ఏంటనేది విత్ ఇన్ 5 years తర్వాత తెలుస్తుంది. ఆయన ఇంకా వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఆ రోజు ఆ టైంలో మీరు ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, వినండి సార్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ వినండి, కాంగ్రెస్ పార్టీ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేసినంత డ్రామా, ఆ డ్రామాకి 1,00,000 కోట్లు అన్నారు, 45,000 కోట్లు అన్నారు, 1,500 కోట్లు అన్నారు. ఈ రోజులో ₹1 కూడా ఇళ్ళ దగ్గర సాక్ష్యాధికారాలు లేవు, ఒక్క సాక్ష్యం కూడా ఆధారం కూడా కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. ఏం మాట్లాడతారు? వినండి సార్, ఏం మాట్లాడతారు మీరు? పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే పార్టీ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 175 నియోజకవర్గంలో వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడ బస్ చేశారండి? అంబేద్కర్ భవనాల్లో బస్ చేశారు. చేసేసింది. ట్రైన్లు ఎక్కాడు, బస్సులు ఎక్కాడు, చెట్టు కింద కూర్చొని పెరిగినందుకు తిన్నాడు. ఈ రోజున మంగళగిరి పార్టీ ఆఫీస్ లో 7 అంతస్తుల పార్టీ ఆఫీస్ కడతా ఉన్నాడు. చుట్టుపక్కల ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 10-15 కోట్లు ఉంటే 10-15 ఎకరాలు అక్కడ కొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఆయన సినిమాలు చూస్తే ఏవో పగలు తీసే సినిమాలు కాదు, మినిమం 100 కోట్లు దాటి సినిమా ఒకటి కూడా లేదు. ఆయనకు రెమ్యునరేషన్ ఎంత వస్తుంది? నాకు రోజు 2 కోట్లు ఇస్తా ఉన్నా అన్నారు. ఎవరు 2 కోట్లు ఇచ్చారు? ఆయన కట్టిన ట్యాక్స్ ఏంటి? ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఏంటి? ఆయనకున్నటువంటి సెక్యూరిటీకి ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు ఏంటి? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర రూపాయలు లేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సొంతంగా 10 బొలెరో కార్లు, ఒక సొంత విమానాలు, హెలికాప్టర్లు ఎలా తిరుగుతా ఉన్నాడు? ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ రోజున విలయ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతిదీ కూడా వెళ్తుంది. ప్రసాద్ గారు, ప్రజలు ప్రతిదీ వాచ్ చేస్తారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. సో ఈ రోజున మన సబ్జెక్ట్ అది కాదు, కానీ ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఐటీ దాడులు చేశారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కాలు, బీజేపీ కాలు పట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కాలు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కొమ్మకాయ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడో ఈడీ దర్యాప్తులు జరిగితే, ఇన్కమ్ ట్యాక్స్ దర్యాప్తులు జరుగుతాయి. సురేంద్ర గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. సురేంద్ర గారు ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి? సార్ నేను లక్ష్మణ్ 2 క్వశ్చన్లు వేస్తాను సార్. లక్ష్మణ్నే ఇవ్వండి, మళ్ళీ కూడా అవకాశం ఇవ్వండి. లక్ష్మణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు ఇదే ఏదైతే మా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలెస్ ను అమ్ముకోవాలా, నేను దీన్ని కుదవబెట్టుకోవాలా, పర్మిషన్ ఇవ్వండి అని చంద్రబాబు గారి దగ్గరికి తిరగడం జరిగింది. చంద్రబాబు గారి పర్మిషన్ ఇవ్వకపోతే అంటే ఆ రోజు ఆయన ఆర్థిక స్తోమత అది కట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 6 సంవత్సరాలలో ఆయన 1,00,000 కోట్లకు ఏ విధంగా పడగలెత్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారమే వ్యాపారమే చేసి జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాలలో ఇంత డబ్బు సంపాదించినాడు అంటే మా అందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత అందరికీ కూడా మనం వ్యాపారం చేస్తే ఇంత లక్షల కోట్లు మనం సంపాదించవచ్చు. సేమ్ అదే ప్రశ్న
అదే సమాధానం మీరు కూడా చెప్పాలా. అదే ప్రశ్న నేను ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన ఎక్కడి నుంచి ఆయన స్థాయి పెరిగాడు? లేదు. తెలుసా? తారక రామారావు చెప్తా. గారు వినండి సార్, చంద్రబాబు ఆయన గారి స్థాయి స్థాయి ఏంటి? ఏంటి? మహారాజా, చంద్రబాబు గారి తిరుపతి విధానం మహారాజా, ఏంటి? చిత్తూరు చంద్రబాబు జిల్లాకి నాయుడు ఎలా? గారు అధికారం వినండి సార్, లేక చిత్తూరు జిల్లాకి మహారాజా, చిత్తూరు జిల్లాకి మహారాజా, సార్ వినండి సార్, ఆయన ఎవరికి చిత్తూరు అధికారం జిల్లాకి లేడు? తిరుపతి ఎలా జిల్లాకి మహారాజా ఆయన. ఆయన చెప్పండి, నేను ఆయన చెప్తా. కుటుంబీకుల మహారాజా వంశుల. వినండి సార్, వినండి వినండి, ఏం మాట్లాడతారు మనం? ఆయన కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా, నీకు ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఈ రోజున లక్షల కోట్లు ఎలా సంపాదించారు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు గారి గురించి చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు ఎలా సంపాదించారు? అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు లేకపోతే మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఒక నిమిషం ఉండండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కాకినాడ పోర్టులో ఎటువంటి అక్రమాలు అవినీతి చేయలేదా? ఎందుకంటే ఈ క్లిప్ను కట్ చేసి మరీ పెడతా ఇప్పుడు మీరు చెప్పే సమాధానాన్ని, ఎప్పుడైనా భవిష్యత్తులో అవసరం ఇద్దామని చెప్పండి. డెఫినెట్ గా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో కానీ కాకినాడ పోర్టులో కానీ ఎటువంటి అక్రమ రవాణాలు చేయలేదు, రాసి పెట్టుకోండి. ఆయనకి ఈ ఏదైతే రాసిన సరఫరా జరుగుతుందో అక్రమంగా, దానికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం వాళ్ళ మీద ఎందుకు అలిగేషన్లు పెడతా ఉన్నారంటే ఆయనకి రైస్ మిల్లులు ఎక్కువ ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ గా రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన చేసి ఉన్నారు. ఆయన వ్యాపారాలు కూడా ఎక్కువగా రైస్ మిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆయన వ్యాపారాలు కూడా అవే. కాబట్టి ఆయన మీద చేస్తున్నటువంటి అభియోగం ఇదొక ఫేక్ న్యూస్ తప్ప ఎటువంటిది లేదు. వాళ్ళు లీగల్ గానే, వాళ్ళు ఏదైతే లైసెన్స్డ్ గా చేస్తూ ఉన్నారో వ్యాపారం, ఆ లీగల్ గానే చేస్తూ ఉన్నారు. గత 50 సంవత్సరాల నుంచి, ఒకటే ఈ కాదండి, 50 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ గా వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంతమంది సీఎంలు మారారు, ఎంతమంది మినిస్టర్లు మారారు, ఎంతమంది ప్రభుత్వాలు అటు ఇటు మారుతూ ఉన్నాయి. కానీ వాళ్ళ వ్యాపారం అదే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు, ఇంకోటి అందుకనే నేననేదంటే, ఏదైతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ అధికారులు ఉన్నారు, మీ యొక్క బిఎస్సి మీరు సీజ్ చేస్తే మీది బాధ్యత ఎవరి మీద తోస్తారు? మీకు ఇంకోటి చెప్తా ఉన్నాను సార్ ప్రసాద్ గారు. నేను అందుకే అన్నది ఆ క్లిప్ కట్ చేస్తానన్నది. ఎందుకంటే ఒకవేళ ఆధారాలతో అరెస్ట్ అయ్యారనుకోండి, మీరు మాట్లాడిన దాన్ని పక్కన పెడతారు. లేదు అక్కడ ఆయన అరెస్ట్ అయినా కానీ ఆయన స్వచ్ఛేలుడిగా బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీకే మంచి క్రెడిబిలిటీ వస్తుంది. అందు గురించి నేను ఆ క్వశ్చన్ అడిగింది. ఓకే, ఒక నిమిషం మరలా వస్తాను నేను. మన్యం కోటేశ్వర గారు ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నారు. సార్ సారీ అండి, కొంచెం డిలే అయింది. నమస్కారం కోటేశ్వర గారు. ఏది ఈ యొక్క పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో నిన్న మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకి, అక్కడ జరిగిన పరిణామాలకి, అసలు మామూలుగా ఈ రేషన్ నేపథ్యం, రేషన్ ఒకటే కాదు అక్రమాల్లో మిగతాయి కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ప్రధానంగా ఈ రేషన్ అనేది ఏంటి అంటే పేదలకు సంబంధించిన అంశం. సో వీటిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఈ రేషను లేదా నౌకలో దొరికినట్లు చెప్తున్నటువంటి బియ్యము, ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలు లేకపోతే విమర్శలు ఏదన్నా కానివ్వండి, ఇవి కొత్త అంశానికి తెరలేపాయనేది నా అభిప్రాయం. ఇప్పుడు బాల్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన డిప్యూటీ సీఎం లేదా తన మంత్రివర్గ సభ్యుడైనటువంటి నాదెండ్ల మనోహర్ లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రజలకి అవసరమైనటువంటి యాక్షన్ కానివ్వండి లేదా వివరణ కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సముద్రంలోకి వెళ్ళొద్దని లేకపోతే ఆయనకున్న అధికారం ఏమిటి అనేటువంటి దాన్ని నేను ఇక్కడ చర్చించదలుచుకోలేదు. వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడింది ఏమిటి? ఈ విధంగా కనుక ఉండేట్లయితే ఒకవేళ బియ్యమే కాదు, మొత్తం దేశ భద్రతకి ముప్పు వచ్చేటువంటి శక్తులు వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు పట్టించుకోరు. నేను ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి రాస్తాను అనేటువంటిది కదా ఆయన చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ సర్కారు, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ సర్కారు. ఆ సముద్రం అంతర్జాతీయ జలాల మినహా మన దేశీయ జలాల పరిధిలో ఉన్నటువంటి బాధ్యత అంతా కానీ, లేదా అటువంటి అక్రమార్కులు కానీ లేదా దేశ విద్రోహులు కానీ ప్రవేశించకుండా అడ్డుకోవాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అనేటువంటిది స్పష్టం. అందుకని మన పవన్ కళ్యాణ్ గారు అంటే తన యొక్క సబ్జెక్టుకు మించి
అబౌవ్ సబ్జెక్టు దేశ భద్రతా అంశాలనే ఆయన తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే ఇవాళ దేశంలో 13 పోర్ట్లు 8 రాష్ట్రాల్లో 13 రేవులు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అదానీ చేతిలో ఉన్నాయి. కాకినాడ రేవు కూడా ప్రైవేటు రేవే. ఈ ప్రైవేటీకరించింది ఎవరు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు 1997, 99 సంవత్సరాల్లో కాకినాడ రేవుని రాష్ట్ర ప్రభుత్వ రేవుగా దాన్ని దాదాపు 200-300 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. అప్పటి నుంచి అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మధ్యలో చేతులు మారితే మారిండొచ్చు, యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేతులు మారితే మారిండొచ్చు. అందువల్ల ఈ ప్రైవేట్ రేవులు అన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు పరిమితం ఉంటాయి. చెక్ పోస్టులు పెట్టచ్చు, లేకపోతే ఇంకా ఇతర పెట్టుకోవచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ శాఖని లేదా కస్టమ్స్ ఆఫీసుల్ని తనిఖీలు ఇవన్నీ కూడా చేయడానికి కేంద్రానికి రాష్ట్రానికి అధికారాలు అన్నమాట వాస్తవం. కానీ నిర్వహణ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళదే. అదానీ పోర్ట్లు గంగవరం కానీ లేదా అదానీ కృష్ణపట్నం కానివ్వండి, లేదా ఇటువంటి పోర్ట్లు అన్నింటిలో కూడా ఆ యజమాన్యాలదే ఉంటది. అందుకని మరి పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ పోర్టు రేవు గురించే మాట్లాడుతున్నారా? మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి రేవులన్నింటిని గురించి ఇదే విధమైనటువంటి ప్రశ్న అడిగేటువంటి ధైర్యం ఆయనకు ఉందా అనేది నా ప్రశ్న. ఒకవేళ ఉండేట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఆయన లేవనెత్తినటువంటి అంశాలకి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం మామూలు అంశం కాదు. స్మగ్లింగ్ లేకపోతే ఇంకోటో స్మగ్లింగ్ అయినా కానీ నిరోధించాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖ రేవుకు వచ్చినటువంటి మాదక ద్రవ్యాల కేసు ఒకటి ఉన్నది. అది ఏమైంది? కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి, లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా సమాధానం చెప్పాలి. వాటి గురించి ఎక్కడ ఏమీ డిస్కషన్ ఏమీ రాలేదు. అందువలన ఇప్పుడు రెండోది, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఎన్నికలకు ముందు ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత అంటే మొన్న రేవుని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన పేరు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి నోటి రాలేదు. మాఫియా అనో లేకపోతే ఇంకోటి అన్నారు తప్ప ఫలానా వ్యక్తి అనే అనలేదు. అందువలన రెండోది, ఆంధ్రదేశంలో బియ్యం ఎగుమతి చేసేటువంటి వాళ్ళు ఒక ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదా ఆయన కుటుంబమే కాదు, అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన అది ఆ పట్టుబడినటువంటి బియ్యం రేషన్ బియ్యంగా చెప్తున్నటువంటి పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఎవరిది ఏమిటి అనేటువంటిది మరి 4 రోజులు అవుతుంది కదా కలెక్టర్ వెళ్ళి సందర్శించి, కలెక్టర్ కదా ముందు ప్రకటించింది. మరి ఇంతవరకు దాని గురించి ఇంకా సరే సమాచారం సేకరిస్తున్నాం, ఆధారాలు సేకరిస్తున్నాం. ఎన్ని రోజులు సేకరిస్తారు ఏమిటనేటువంటిది మనం చూద్దాం. దానికోసం నేనైతే తొందరపట్టలేదు. ఏం సేకరిస్తారనేటువంటిది ఆసక్తి అయితే ఉంటుంది తప్ప తర్వాత చూద్దాం. అందుకని ఇప్పుడు బాల్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నటువంటి ఈ బాల్ ని ఎవరి మీద కేసులు పెడతారు, ఏం కేసులు పెడతారు అనేది ఒకటైతే, సబ్సిడీ బియ్యం దుర్వినియోగం అనేటువంటిది ఒక కాకినాడ రేవుకే పరిమితం కాదు, రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. అనేక మిల్లులకు వెళ్ళి దాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి వాటినే రాష్ట్ర ప్రభుత్వ సేకరణ కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వ FCI కానీ ఇస్తున్నారనేటువంటిది బహిరంగ రహస్యం. అందువలన ఈ దీన్ని మొత్తాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దాన్ని ఏ విధంగా చేస్తారు ఏమిటనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్కి పెద్ద సవాల్గా ఉంది అనేది నా అభిప్రాయం. రైట్. శివపార్వతి గారు, సో ఈ పోర్టుల్లో రేషన్ మాఫియా అనేది అది పోర్టులోనే కాదు, అసలు మామూలుగా బయట కూడా కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, వాళ్ళ హయాం కాదు, వీళ్ళ హయాం కాదు, అందరి హయాంలో నడుస్తూనే ఉంది. కాకపోతే ఆ జరిగే నిష్పత్తిలోనే కొంచెం తేడా ఉంటుంది నాకు తెలిసి అయితే. సో మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ విషయం పైన కొంచెం గట్టిగా పోరాడాలి, అలాగే పేదలకు చెందాల్సింది పేదలకే వెళ్ళాలి అని చెప్పేసి ఆయన బలంగా పోరాడుతున్న తరుణంలో ఇది ఒక నూతన అధ్యాయంగా శ్రీకారం చుట్టి బలంగా తీసుకువెళ్ళి దాన్ని కంటిన్యూ చేస్తారా, లేదు కొన్నాళ్ళు ఇలా హడావుడి చేసేసి ఏదైతే గత దశాబ్దాలుగా కొనసాగుతుందో మరలా అదే కంటిన్యూ అయ్యేలాగా ఉంటుందా? లేకపోతే దీని వ్యవహారం తేల్చిందాకా నిద్రపోరా? చెప్పండి.
వ్యవహారం తేల్చిన దాకా నిద్రపోవడం అయితే ఉండదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం తీసుకున్నా దాని మీద గట్టిగా ప్రయత్నం అయితే చేస్తారు. కోటేశ్వరరావు గారు అన్నట్టు ఈ ఒక్క పోర్టులోనైనా దేశవ్యాప్తంగా ఉన్న పోర్టుల్లోనా అంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ పోర్టు గురించి ప్రస్తావిస్తారు. దేశవ్యాప్తంగా మనం అధికారంలో అంటే ఎన్డీఏలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా క్వశ్చన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారండి. ఉన్నాయి ఇట్లాగే జరుగుతున్నాయి అనే ఆధారాలు కనుక దొరికితే ఖచ్చితంగా మాట్లాడి తీరుతారు. కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో భయపడే రాష్ట్రంలో భాగంగా ఉన్న ఎన్డీఏలో స్వపక్షంలో ఉన్నా కూడా తప్పులు జరిగితే కూడా పబ్లిక్ గా మాట్లాడుతున్నారు ఆయన. మొన్న అనిత గారి విషయంలో కూడా అలా పోలీస్ వ్యవస్థ విషయంలో కూడా మాట్లాడారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన తీసుకున్న ఏదైతే స్టాండ్ ఉందో దాని నుంచి ఏమి పక్కకు వెళ్లే అవకాశం ఉండదు. వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అని ఏమి ఉండదు. తప్పు జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడి తీరుతారు. మిగతా దేశవ్యాప్తంగా కూడా మాట్లాడినంత ధైర్యంగా కేంద్రంలో కూడా స్వపక్షంలో విపక్షం లాగా వ్యవహరించగలరా అనేది ఖచ్చితంగా మాట్లాడతారు. అసలు ఒకప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మోదీ గారితో అంటే ఆయనతోటి మంచి సంబంధాలు ఉన్నా తత్సంబంధాలు ఉన్నా కూడా మాట్లాడారు కదా. సో అట్లాగే మాట్లాడకుండా ఉండడం అనేది జరగదు. అది మాట్లాడాలా పోట్లాడాలా లేకపోతే కలిసి కూర్చొని చర్చించి ఫలప్రదమయ్యే విధంగా చర్యలు చేపట్టాలా అనే దాన్ని బట్టి అక్కడ డెన్సిటీని బట్టి ఉంటది. అక్కడ వాళ్ళ ప్రాపర్ రెస్పాన్స్ ని బట్టి ఉంటది. మాట్లాడినా ఎన్నిసార్లు చర్చలు చేసినా రెస్పాండ్ అవ్వకపోతే పబ్లిక్ గా మాట్లాడతారు. సో మాట్లాడిన వెంటనే రెస్పాండ్ అవుతూ చర్యలు జరుగుతున్నాయి అనుకో, ఆయన మాట్లాడిన విషయం కూడా బయట వాళ్ళకి తెలియదు. ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అంటారు. మాట్లాడకుండా ఉండడం అయితే జరగని పని. ఖచ్చితంగా మాట్లాడి తీరుతారు. సో దాని అంటే కేంద్ర ప్రభుత్వం రెస్పాన్స్ ని బట్టి ఆయన మాట్లాడే తీవ్రత ఉంటది. వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఎన్డీఏ సెంట్రల్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా అది చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఆ ప్రాపర్ డిపార్ట్మెంట్ మంత్రులు కానీ ఎవరైనా కూడా దానికి సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు. మనం చెప్పిన సార్ ఏదైతే చెప్తున్నారో దాని గురించి వాళ్ళు విచారణ చేయాలంటే విచారణ చేస్తున్నారు, నిధులు కావాలంటే నిధులు ఇస్తున్నారు. ఆయన ఏది చెప్పినా కూడా పని చేస్తున్నారు. చేయకపోతే కదా మనం క్వశ్చన్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పోర్టుల గురించి అయితే దృష్టి అయితే పెడతారు. ఎందుకంటే ఇది దేశ భద్రతకు ముడిపడి ఉన్న విషయం కాబట్టి కేంద్రం కూడా దీని మీద అలర్ట్ అవుతుంది. అవ్వకుండా ఏమి ఉండరు. అంటే దాని గురించి ఒక ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులు అనుసంధానంగా పనిచేసే కొన్ని సంస్థల్లోనూ ఖచ్చితంగా భద్రతా వ్యవస్థకు సంబంధించిన చట్టాలు ఉంటాయి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి కాబట్టి భద్రత పెంచాల్సిందే. వాళ్ళ అంచెలు ఇప్పుడు 3 అంచెలు భద్రత ఉన్న చోట దాన్ని ఇంకొంచెం పటిష్టపరిచేలాగా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. ఇంకో లేయర్ పెంచే అవకాశం ఉంటది. ఇంకోటి లక్ష్మణ్ రావు గారు మీరు ఇందాక అడిగారు దీన్ని కంటిన్యూ చేస్తారు మధ్యలో ఆపేస్తారు. ఆపేసే సమస్య లేదండి. ఇందాక లక్ష్మణ్ రావు గారు ఏదో అంటున్నారు ఆ బియ్యం ఏమైనాయి ఆయన సీజ్ చేశారు కదా. అసలు ముందు ఆయనకి తెలుసుకోమనండి. సీజ్ చేసిన వస్తువుల్ని మళ్ళీ వాళ్ళు పంపించాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. అధికారులు యంత్రాంగం ఇదంతా ఉంటది. ఊరికే సీజ్ చేసి మళ్ళీ వెంటనే రిలీజ్ చేయడానికి ఇదేం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. సీజ్ చేసిన తర్వాత దానికి ప్రాపర్ విచారణ ఉంటది, ఇన్వెస్టిగేషన్ ఉంటది. సో ఏదైనా ఆ వస్తువులను తరలించాలంటే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఉండాలండి. లక్ష్మణ్ గారిని తెలుసుకొని నోరు ఉంది కదా ఏది పడితే పవన్ కళ్యాణ్ గారికి ముట్టలేదా అయినా పిచ్చి పిచ్చి మాటలు ప్యానెల్లో మాట్లాడితే తాట తెస్తాం మేము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఖచ్చితంగా ఏదో నోరుంది కదా ఇష్టానికి మాట్లాడేస్తామంటే మేము ఒప్పుకోం కదా. ఎలాగా ఇప్పుడు ప్రాపర్ గా డిస్కషన్ జరిగడం ప్రాపర్ గా చేయమనండి దమ్ముంటే. అంతేగాని ఆయనకి అందలేదా ముట్టలేదా ఇలాంటి పిచ్చుకోతలు కూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రాపర్ గా మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, బయట పెట్టి మాట్లాడండి. వీ కెన్ అప్రిషియేట్. అంతేగాని నోరుంది కదా ఏదో ఒకటి కామెడీ యాక్టర్ని తీసుకొచ్చి ఏదో మనం కుప్పిగంతులు వేయిస్తామంటే కుదరదు. ఇక్కడ ఒక సీరియస్ మ్యాటర్ డిస్కస్ జరిగినప్పుడు ఒక హుందాగా మాట్లాడటం నేర్చుకోమనండి. లేదా ఆయన స్థాయిది మాట్లాడాలంటే మేము మాట్లాడటం మొదలు పెడితే ఎట్లా ఉంటుందో అందరికి తెలుసు కాబట్టి కొంచెం దాన్ని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడమనండి. ఇప్పుడు మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇష్టానికి మాట్లాడటానికి కూడా ఉండదు. లక్ష్మణ్ రావు గారు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇంకొకసారి మేము గట్టిగా చెప్తున్నాం, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సమస్య లేదు ఇందులో. రైట్ మేడం. సురేంద్ర నాయుడు గారు, మరి
రాష్ట్రంలో ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆయన చెప్పనేయండి, తర్వాత మీ దగ్గరికి వస్తాను. సురేంద్ర నాయుడు గారు, సో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మన విశ్లేషకులు కోటేశ్వర గారు చెప్పారు చూసారా, ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన గట్టిగానే చర్యలు తీసుకోవాలి. మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ ప్రైవేటు పరం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇప్పుడే ఆయనకి చెప్పడం కూడా జరిగింది మనకి. సో మరి ఇటువంటి తరుణంలో దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, భవిష్యత్తులో దీన్ని అరికట్టడానికి గల నిర్ణయాలు ఏం చేయబోతున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సార్ ఇప్పుడు ఏది జరిగినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు సీరియస్ గా స్పందిస్తారు. ఇలాంటి కార్యక్రమాల్ని చూస్తున్నట్టు వదిలే ప్రసక్తి లేదు. కాకపోతే దానిలో ఆధారాలతో పాటు, అంటే ఒక వ్యక్తిని మనం ముద్దాయిగా చేయాలన్నా, లేదా అరెస్ట్ చేయాలన్నా, లేదంటే కోర్టులో పెట్టాలన్నా మనకు ఆధారాలు లేకుండా ఊరికే ఏదో ఒకటి చేసేసి లోపల పెట్టామనుకోండి, మనం అనుకున్నటువంటి ఫలితాలు రావు. మనం అనుకున్న ఫలితం రావాలా, దోషికి శిక్ష పడాలి అంటే దాని వెనకాన ఏమేమి జరిగింది అనేది కూపీ లాగి టోటల్ ఆధారాలతో పాటు దోషిని అయితే బోనెక్కిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి, ఇప్పుడు పోర్టు ప్రైవేటుదైనా కూడా మనం ఇష్టానుసారం లేదంటే అది చేసుకోమని కాదు సార్. ఇప్పుడు హైవే రోడ్లు ఉన్నాయి, హైవే రోడ్లు వేసేది ప్రైవేట్ రోడ్డుకి వేస్తారు. ప్రైవేట్ రోడ్డు వేసిన తర్వాత వానికి చెక్ పోస్ట్ ఇస్తాడు, వానికి టోల్ ప్లాజాలో టోల్ వసూలు చేసుకోమని చెప్తాడు. అట్టని చెప్పి టోల్ వసూలు చేసుకోమని చెప్తున్నాడు అని చెప్పి ప్రైవేట్ రోడ్డుకి ఇచ్చినాడని చెప్పి మనం వదిలేస్తామా? ఏదంటే అది పోతా ఉంటే వదలం కదా రోడ్డు మీద, ప్రైవేట్ రోడ్డు అని చెప్పి మనం వదలం కదా. ఇది కూడా అంతే. కోర్టు నిర్వహణ అనేది ప్రైవేట్ రోడ్ చేయొచ్చు, చేసినా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అక్కడ ఏదైనా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటది. ప్రభుత్వ యాక్షన్ తీసుకుంటది. ఇప్పుడు అందుకే కదా చెక్ పోస్టులు పెడతారు. అంటే ప్రైవేట్ రోడ్ చేస్తున్నాడని మనం లోపల పోయేదానికి అనుమతి లేకుండా ఉండేదో, లేకపోతే ఇంకోటి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఉంటది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొన్ని ఉంటాయి. ఆ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే వాటికి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఎంతవరకు ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటది. నేను ముందుగానే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేయొచ్చా, అధికారం ఉందా? ఫస్ట్ బయటలోనే నేనేం చెప్పానంటే, సురేంద్ర నాయుడు గారు చెప్తా ఉండు లక్ష్మణ్, ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారికి షిప్పింగ్ సీజ్ చేసేంత అధికారం పవర్ ఉన్నాయా? చెప్తాను లక్ష్మణ్, అది కూడా చెప్తాను. ఒక నిమిషం ఉండు. అదే ఆయన సీజ్ ద షిప్ అంటే అది ఇంటర్నేషనల్ షిప్ ని సీజ్ చేసే అధికారం ఎక్కడదండి? ఒక నిమిషం లక్ష్మణ్, నేను చెప్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు అందుకనే నేను ముందుగానే చెప్పా, ఏదైతే ఈ 5 సంవత్సరాలలో వ్యవస్థలన్నీ కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి. ఈ వ్యవస్థల్ని రెడీ చేసి గాడిలో పెట్టి సన్మార్గంలో నడిపించేదానికి కొంత టైం కావాలా. ఇంకా కూడా ఐఏఎస్లు, వైపీఎస్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సమూలంగా మార్పులు చేసి, ఇప్పుడు ఐఏఎస్లు కాదు నాయన మీరు ఐఏఎస్లు, వైపీఎస్లు కాదు నాయన అని చెప్పి మనం వాళ్ళని తీసుకొని రావాలా. మార్గంలో తీసుకొచ్చేదానికి 5 నెలలు 6 నెలలు పట్టిపోయింది. కాబట్టి ఇప్పుడు సీజ్ ద షిప్ అన్నారు అని చెప్పి మా తమ్ముడు అడుగుతున్నాడు. సీజ్ ద షిప్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జలాలలో ఉంటే పవన్ కళ్యాణ్ కు రైట్ ఉంది, సీజ్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ జలాలు దాటి దాటి ఉంటే ఒక నిమిషం లక్ష్మణ్ మళ్ళీ మీరు చెప్తారమ్మా. ఇప్పుడు నా వాయిస్ చెప్పేస్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఎంతవరకు జలాలు ఉన్నాయో అంతవరకు ఆ జలాల్లో ఉండేది ప్రైవేట్ పోర్ట్ అయినా, ప్రభుత్వ పోర్ట్ అయినా, ఏ కార్యక్రమాలైనా ఆంధ్రప్రదేశ్ జలాల పరిధిలో ఉంటే సీజ్ చేయొచ్చు, తప్పులేదు. ఆ అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలాలు దాటేసినప్పుడు మనం సీజ్ ద షిప్ అన్నా, సీజ్ చేయాలన్నా మన ఆధీనంలో ఉండదు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారంటే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు అక్కడే, నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను, కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కసబ్బు లాంటి వాడు కూడా వచ్చేసే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చేస్తే మనం ఊరికే ఉంటామా, ఇదే విధంగా చూస్తూ ఉంటామా
మీరు ఏం చేస్తున్నారు, నేను వచ్చినప్పుడు అంతా కూడా ఎస్పీ లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నాడు, ఏమి కారణము, ఎస్పీకి కూడా దీనిలో లింక్ ఉందా అనే మాదిరి మాట్లాడాడు ఆయన. అందుకనే నేను ముందు చెప్పింది కూడా, ముందున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కూడా సమూలంగా మార్పు చేయాలా. వాళ్ళని ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉంది నాయన, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే జరగదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉంటది, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదానికి కాదు అని చెప్పి ముందుగానే చెప్పాను నేను. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మనకు మన జలవనరులు దాటిపోయి వెళ్ళిపోయిందనేసి మనం వదలం కదా. అంటే ఇక్కడ జరుగుతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలా, అవసరం అయితే కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ సీఎం గా మనం దాన్ని స్వాగతించాలా. మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ స్వాగతించాలా. లేదు మనకు కసబ్బు ఇప్పుడు మనకు మా సముద్ర మార్గంలో వచ్చాడండి బాంబేలో, ఆ రోజు ఎంతమందిని చంపాడు వాడు వచ్చేసి. ఆ విధంగా వదిలేద్దామా మనం కూడా ఆంధ్రప్రదేశ్ ని? కసబ్బు లాంటి వాళ్ళకి వదిలేద్దామా, లేదు పాకిస్తాన్ లాంటి వాళ్ళకి వదిలేద్దామా? ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ మరి దాని కదా మనం స్వాగతించాలి కదా. స్వాగతిస్తారులేండి ఖచ్చితంగా, దాన్ని ఎందుకు స్వాగతించరు? ఏంటి లక్ష్మణరావు గారు, ఏంటి స్వాగతించరా దాన్ని? ప్రసాద్ గారు అసలు ఆయన పరిధి ఏంటి, మన పరిధి ఏంటి, మన పరిధి దాటి మా విషయాలు ఏంటి? మీరు దేశ రక్షణ కోసం వెళ్ళారు, మంచిదే, కాదనట్లేదు. కానీ కసబలాగా అందరూ వచ్చేస్తారంటే ఈ రోజున పోర్టులు అన్ని కూడా, ఏ పోర్ట్ ఏమన్నా దేశంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా కేంద్ర పాలిత అంటే ఆ కేంద్ర ఆధీనంలో ఉంటాయి. వాళ్ళ సెక్యూరిటీ గార్డులో ఉంటారు. ఎన్ఐఏ ఐపీ సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా వాళ్ళకి సెక్యూర్ చేస్తూ ఉంటాయి. మీరు ఇందాక చెప్తా ఉన్నా సీజ్ ద షిప్ అని ఏదైనా చేయాలన్నా అక్కడ కేంద్ర సంస్థలు అయినటువంటి వాళ్ళ కస్టమ్స్ అధికారులు కానీ వాళ్ళు కానీ చేసే అధికారం ఉంటాయి. ఒకవేళ మన రాష్ట్రంలో పోర్ట్లు ఉన్నా సరే, పోర్ట్ అనేది మన రాష్ట్ర జలాలు మనకు ఉన్నా సరే, మనం తీసుకున్న రైట్స్ మనకు ఉండవు. అవి ఇంటర్నేషనల్ షిప్లు అండి. ఇప్పుడు మన పక్క రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి తిరిగే షిప్లు అయితే మీరు వేరు. ఇంటర్నేషనల్ నుంచి షిప్లు అయితే ఇష్టానుసారం స్మగ్లింగ్ ఇంటర్నేషనల్ షిప్లు ఉంటే సీజ్ చేయకుండా ఎందుకు ఉంటారు? ఫోన్ చేసి అయ్యా తెలిపోయిన పవన్ కళ్యాణ్ గారికి సబ్జెక్ట్ తెలియదు, దాని మీద మీరే మాట్లాడతారు. పలకొండి, ఆయనకి సబ్జెక్ట్ తెలియక సీజ్ ద షిప్ అన్నారు కమనండి. నేను అనేది సబ్జెక్ట్ తెలియక అంటే ఆయన కన్నా ఎక్కువ సబ్జెక్ట్ తెలుసమ్మా, పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ మాకు తెలుసు. ఆల్రెడీ సీజన్ షిప్ సీజ్ చేయండి, షిప్ అంటారా? ఆయన ఏం చేయగలరు, ఎలా చేయగలరు? నాలెడ్జ్ లేదు, ఆయన సబ్జెక్ట్ లేదని మీకు ఎలా ఉంటుందో వాళ్ళకి ఎలా ఉంటది. మన అక్కడ దాకా వెళ్ళకుండా కాదు. ఇప్పుడు శివపార్వతి గారు ఉన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నాలెడ్జ్ లేదని మీరు ఎలా ఉంటారు? ఎట్లా ఫీల్ అవుతారు? అది కాదు కదా, పరిమితి వరకు వాళ్ళ నాలెడ్జ్. డిస్కస్ చేయాలన్నా మధ్యలో ఎవరు రమ్మన్నారు? రాలేదు కానీ ఆవిడ చేతులు కట్టుకొని ఒక ఇంటర్నేషనల్ పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళి అక్కడ కాపలా కాయండి పోర్టుకి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. రాష్ట్ర లక్ష్మణరావు గారు అట్లాంటి మాట్లాడండి, అలాంటి అడగండి. ఒక్క నిమిషం శివపార్వతి గారు, శివపార్వతి గారు ఒక్క నిమిషం ఆగండి.
పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి ఆ సెక్యూరిటీ తనము ఆ వాచ్మన్ లేదా కస్టమర్స్ అధికారులను ఒక పదవి తెచ్చుకొని అక్కడ చేయమని చెప్పండి. అక్రమ రవాణా అయితే పవన్ మీకు అదే కళ్యాణ్ మీరు మాట్లాడే విధానం తెలియదు అదే ఒళ్ళు లక్ష్మణరావు గారు. కొడుకు మాట్లాడతారు లక్ష్మణరావు కానీ గారు, అలా మీరు- ఒళ్ళు కలిసి మాట్లాడుకోవాలి. ఒక నిమిషం ఆగండి, ఆ కోటేశ్వర ఒళ్ళు గారు, కొడుకు మాటలు కోటేశ్వర గారు తగ్గించి చెప్తాను, ఒక నిమిషం మిత్ర ఆగండి. ఆ ఒళ్ళు కోటేశ్వర గారు, కొడుకు మాటలు తగ్గిస్తే కోటేశ్వర గారు ఒక మంచిది. అనలిస్ట్ గా మీరు చెప్పండి సార్. యాక్చువల్ గా సార్, ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు నన్ను ఏం మాట్లాడలేదు మీరు. ఒక నిమిషం ఆగండి, మీరు ఎటు వెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం కోటేశ్వర గారు క్లారిటీ ఇస్తారు మీ ఇద్దరు. అవును సార్, నాకు 2 నిమిషాలు నన్ను మాట్లాడిస్తే మీరు అసలు టాపిక్ మీద ఎక్కడ ఉన్నారు? నేనేం చెప్తాను. మీరు టాపిక్ మీద ఎక్కడ ఉన్నారు? మీరు ఏకాడికి డైవర్షన్ లో వెళ్ళిపోతున్నారు పిచ్చి కదా. పిచ్చి వాగుడు ఆగుతా, నేను పిచ్చి అలా పిచ్చి ఆవిడ పిచ్చి పిచ్చి మాట్లాడుతూ శుభార్త ఆవిడ శుభార్త ఏమో ప్లీజ్ నోటికి ఒక వచ్చిన నిమిషం. మాట్లాడదు, నేను ఒక నిమిషం. చెప్తాను. కాదు, ఏంది, కాదు, కళ్ళు ఒక నిమిషం. తాగొచ్చావా నేను ఏంటి? స్టెబిలైజ్ పిచ్చి చేస్తున్నాను. పిచ్చి వాగుడు ఆగుతా. ఉదయాన్నే తెలంగాణ కళ్ళు తాగినట్టున్నారు మీరు. పిచ్చి అది అదే ఇయే మాట్లాడద్దు. అసలు ముందు కోటేశ్వర గారు ఒక నిమిషం మాట్లాడటం సార్. నేర్చుకోండి. శుభార్త గారు దయచేసి ఆగండి, ప్లీజ్. మీరు ఇదిగో, లక్ష్మణరావు గారు మీరు అనుచితమైన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి కూడా మీరు ఎలా మాట్లాడారు? కోటేశ్వర గారు మీరు చెప్పండి సార్, వాళ్ళిద్దరు మ్యూట్లో పెట్టేసేమ్మా. కోటేశ్వర గారు మీరు చెప్పండి, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఒక సీజ్ ద షిప్ అనే దాన్ని ఎలా చూస్తారు? సీజ్ ద షిప్ అంటే ఒక సాధారణ ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక మంత్రిగా ఆయన అటువంటి ప్రకటన చేశారు తప్ప దానికి అధికారికమైనటువంటి ఆదేశం అయితే కాదది. ఎందుకు అంటే సముద్రాల్లో అది ఇంటర్నేషనల్ షిప్, అది వేరే దేశం నుంచి వచ్చినటువంటి షిప్. ఆ షిప్ ని సీజ్ చేయాలంటే కస్టమ్స్ శాఖ అధికారులకు మాత్రమే దానికి అర్హత ఉంటుంది. ఆ కస్టమ్స్ శాఖ అధికారులకు ఎవరు? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కస్టమ్స్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటది కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని సీజ్ చేయమని అడగవచ్చు, అది చేయొచ్చు. ఒకటి. రెండోది, ఈ కేసులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే స్మగ్లింగ్ జరిగితేనే కస్టమ్స్ శాఖ పట్టుకొని దాన్ని సీజ్ చేస్తుంది. అందులో స్మగుల్డ్ వస్తువులు అట్లాంటివి ఏమన్నా ఉంటేనే. మిగతా దాన్ని సీజ్ చేయడానికి దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఇక్కడ ఈ బియ్యం రైస్ అయితే ఏదైనా మన పీడిఎస్ రైస్ ఏదైతే అని చెప్తున్నారో ఆ పీడిఎస్ రైస్ అనేటువంటివి స్మగుల్డ్ వస్తువుల జాబితాలో లేదట. అది ఓకే, అవి స్మగుల్డ్ జాబితాలో లేదు. మీరు కావాలంటే అటువంటి పీడిఎస్ బియ్యాన్ని రవాణా చేయకుండా మీరు బ్యాన్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అడ్మిరాలిటీ కోర్ట్ అని ఉంటది, ఈ సముద్రాల మీద రవాణాకి సంబంధించినటువంటి ఆ కోర్టులో మీరు కేసు దాఖలు చేయండి. కేసు దాఖలు చేసినప్పుడు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉండేట్లయితే మేము వాటిని నిరోధిస్తామని చెప్పేసి ఆ పోర్టు అధికారులు సలహా చెప్పినట్టుగా కూడా ఉన్నది అందుకని ఇది వెంటనే సీజ్ చేయటం కానీ, అప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఆ నౌక ఉన్నదా లేదా అనేటువంటిది నాకైతే తెలియదు. కానీ సీజ్ చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారము లేదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందులోనూ ఈ బియ్యం ఉన్న కారణంగా సీజ్ చేయడానికి అధికారం లేదనేటువంటి కూడా కోర్ట్ అఫీషియల్స్ స్పష్టంగా చెప్పారు. అందుకని అది ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 5 నెలలు 6 నెలలు 6వ నెల అనుకోండి అధికారానికి వచ్చిన తర్వాత ఆ బియ్యం అనేటువంటిది ఎప్పుడో వీళ్ళు అధికారానికి రాకముందు షిప్ లో లోడ్ చేసినటువంటివి కాదు కదా, ఇప్పుడు లోడ్ చేసినవే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టుల ద్వారానే అవన్నీ కూడా వెళ్ళాయి. అంటే అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల అధికార యంత్రాంగం యొక్క అవినీత లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. అందుకని ఆ బియ్యం ఎవరివి, ఎవరు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని తేల్చడంతో పాటు ఆ చెక్ పోస్ట్ అధికారులలో తనిఖీల్లో విఫలమైనటువంటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులు కనుక. అందుకని ఈ కేసు అనేకమైనటువంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉన్నది. ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అది తన శాఖ కాదు, ముఖ్యమంత్రి తనకు ఆదేశించినట్టుగా కూడా ఎక్కడ మనకి ఆధారాలు ఏమి లేవు. మీరు వెళ్ళి చూడండి, పవన్ కళ్యాణ్ గారు నదులు మన సముద్రంలోకి వెళ్ళని చెప్పేసి సీఎం కూడా చెప్పినట్టుగా ఎక్కడ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఒకవేళ లేదు నేనే పంపించానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది వేరే అంశం. ఎందుకంటే ఆయన శాఖ కాదు, ఆయన పరిధిలోని అంశం కాదు. అయినప్పటికీ ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి మాటలు మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా సమర్థించుకుంటారు ఏమిటి, ఇవన్నీ కూడా. అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఆయనకు అధికారం లేదంటారా? అధికారం అంటే ఏమిటి, డిప్యూటీ సీఎం అంటే ఏమిటి? రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం అనే దానికి ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు లేవు కదా.
తనిఖీలు మంత్రి నిర్వహించడానికి కానీ ఏదైనా ఒక సరే మంత్రి ఒక మంత్రి ఒక మంత్రి ఉమ్, ఒక మంత్రి ఆయన కూడా ఒక మంత్రి, కాకపోతే దానికి ఓకే. డిప్యూటీ సీఎం అనేటువంటిది హోదా ఇచ్చారు. డిప్యూటీ సీఎం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిది ఏమి కాదు నాకు తెలిసినంత వరకు. ఓకే ఓకే రాజ్యాంగబద్ధం కాదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న 5 అలా అనుకున్నట్లయితే 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మంత్రులందరికీ డిప్యూటీ సీఎంలు ఇచ్చినా గానీ ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అటువంటి అవకాశం ఉన్నది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు గనక నేను చెప్తా ఉంది. ఓకే రైట్ అందుకని ఆయనకు అధికారం ఉందా లేదా, ఆయన అధికారాన్ని నేను ప్రశ్నించట్లేదు. ఎందుకంటే అది ఒక సున్నితమైనటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అందుకని వాళ్ళు తేల్చుకుంటారు. మీకేం అధికారం ఉందని వెళ్ళారని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగినట్టు ఇంతవరకు ఏమీ రాలేదు కనుక అది కుటుంబ వ్యవహారం. అది ఏ మంత్రి అయినా ఎవరైనా, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఇది 2వ వివాదం. మొదటి వివాదం హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి బాధ్యతలు నేను తీసుకుంటాను అని చెప్పేసి ఇంకొక తోటి మంత్రికి సంబంధించినటువంటి ఇది చేయడం అనేటువంటిది శాఖకు సంబంధించి అది ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. ఒకవేళ ఈ రాష్ట్రంలో జరిగింది అది అవాంఛనీయమైనటువంటి పరిణామం తప్ప గౌరవప్రదమైనటువంటిది కాదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇంకొకరి శాఖలో అవసరమైతే నేను తీసుకుంటాను, అవసరమైతే నేను హోంశాఖను మారుస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వేరు, నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆయనతో స్వయంగా ఆయనకు నచ్చిన శాఖ తీసుకోవడానికి ఒక మంత్రికి అధికారం లేదు. అది ముఖ్యమంత్రి విచక్షణ అధికారం కదా, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది. అందువల్ల ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తున్నారో, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన కూడా పేరు తెచ్చుకోవాలి, లైమ్ లైట్ లో ఉండాలి అనేటువంటి దానికి వెళ్తున్నారా ఏమిటి అనేటువంటిది అది రాజకీయ పరమైనటువంటి అంశాలు. కానీ ఈ సబ్జెక్ట్ వరకు మాత్రం ఏ టర్న్ తీసుకుంటుంది అనేది మనం చూడాల్సింది. రైట్ ప్రసాద్ గారు, నేను ఒకసారి కోటేశ్వరరావు గారు మాట్లాడిన దానికి ఒకసారి మాట్లాడొచ్చా వివరణ? 1 minute లో మేడం 1 minute. 1 minute లో కోటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు అడిగేటప్పుడు ఎన్డీఏ చేత సరిగా పరిపాలన చేయించే బాధ్యత నాదని చెప్పారు. అధికారం ఉంది ప్రజల ముందు. తప్పు జరుగుతుంటే చేతులు కట్టుకొని నేను ఈ శాఖకు కాదు ఆ శాఖకు కాదు ఇష్టానుసారంగా అవినీతి అసలు మధ్యలో అయితే ఎందుకు వస్తున్నాడు? మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుంది నాకు. చెప్పండి మేడం. అసలు మీరు మాట్లాడితే డిబేట్ లో కూడా నేను 1 minute నాకు టైం ఇచ్చాను, మాట్లాడుతున్నాను. మధ్యలో పెద్ద పుడింగ్ లాగా. చెప్పండి మేడం. వచ్చామా పెద్ద పుడింగ్. అరే మీరు చిన్నపిల్లలాగా ఉంది ఇది, డిబేట్ లా లేదు. అలా కాదండి, మీరు ఒకసారి ప్యానెల్ లో ఉంటే నన్ను పిలవద్దు. ప్రసాద్ గారు నేను ఇలాగా మాట్లాడే వాళ్ళతో నన్ను కూర్చోబెట్టద్దు ప్యానెల్ లో. ప్రసాద్ గారు దయచేసి ఇంకొకసారి నేను చెప్తున్నా కదా, లక్ష్మణ్ రావు గారు నేను ఉన్నప్పుడు వస్తే నేను రాను. మీ అందరికి దడ లక్ష్మణరావు అంటే దడ, మీకు ఎవరికి మాట్లాడటం రాదు, సబ్జెక్ట్ తెలియదు. లక్ష్మణరావు అంటే దడ, మీ పార్టీ వాళ్ళకి దడ పట్టుకోండి సార్. ప్రసాద్ గారు వాళ్ళకి పద్ధతి పాడలాగా సబ్జెక్ట్ ఉంటుంది, పాడు ఏదో వాగుతారు. మాట్లాడమని ఏం తెలియదు మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ మాధవ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ మాధవ్ మేధోతను మేధస్సు వాళ్ళది. ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విడ్డూరంగా ఉంటది, నోరు మూసుకొని కూర్చోవడం. ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రజల్లోకి వెళ్ళి అడిగారు. కాబట్టి సో ఇవాళ ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేదు అంటే మేము దీన్ని యాక్సెప్ట్ చేయమండి. అనలిస్టులు అయినా సరే ఎవరైనా సరే, మేము ప్రజల ముందు ఓటు అడిగినప్పుడు నాది బాధ్యత. ఆయన రాజ్యాంగబద్ధంగా చెప్పారు, మీరు రాజకీయ పరంగా చెప్తున్నారు. నేను ఖచ్చితంగా మాట్లాడతాము. అవినీతి జరుగుతుంటే మేము మా శాఖ కాదు మా పరిధి కాదు అని మేము చేతులు కట్టుకొని కూర్చోము. సరే, సెన్సిటివ్ విషయాలు అన్నారు కాబట్టి ఆ సెన్సిటివ్ కూడా తెలుసుకుంటారు, అంతేగాని ఇప్పుడు అన్నారు కదా సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ఏమన్నా కండిషన్స్ ఉంటే కేంద్ర గవర్నమెంట్ నుంచి నేను చూసుకుంటారని కూడా చెప్పారు కదా. నేను చూసుకుంటానని కూడా చెప్పారు. చూసుకోగలరు కాబట్టి ఆడ సీజ్ చేయించగలిగారు, అంతేగాని ఇంటర్నేషనల్ షిప్ కదా పోనీలే తరలి PDS బియ్యం మనకు పరిధిలో లేదు, స్మగుల్ గూడ్లు పరిధిలో లేదు, ప్రజలకు పంచాలని బియ్యం మాకేం అధికారాలు లేవని చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోము. చెప్పారు మేడం.
రాజ్యాంగబద్ధంగా చెప్పారు. ఇప్పుడు రాజ్యాంగ ఇబ్బందులు అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా యాక్చువల్గా అన్ని జరుగుతున్నాయండి. అంతకంటే తీవ్రమైన ఇబ్బందుల్లో జగన్మోహన్ ఉన్నప్పుడే రెడ్డి కదా గారు రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దగ్గరికి పవన్ చేశారా? కళ్యాణ్ గారు వెళ్ళింది. చట్టాన్ని ఎలా కాదు అతిక్రమించి కాదు ఒక కాదు, మంచి పని ఒక్క నిమిషం చేయడం దయచేసి కోసం అర్థం ఒక చేసుకోండి. మాట మాట్లాడటం తప్పులేదు. ఒక నేను మంచి పని అసలు అర్థం చేసుకోండి. జరుగుతున్నప్పుడు ఒక మాట మాట్లాడటం ఏంటంటే తప్పులేదు. మీ దాన్ని నాయకుడు రాజ్యాంగబద్ధంగా కొంచెం చేసే ఇబ్బంది కలిగేలాగా దాకా కూడా మేము మాట్లాడినా చేస్తాము. ఒక నిమిషం మేడం, మీ నాయకుడు కొంచెం ఇబ్బంది కలిగేలాగా మాట్లాడినా మీరు హర్ట్ అవుతారా ఆ విషయం అర్థమవుతుంది. కానీ అక్కడ ఆయన రాజ్యాంగబద్ధంగా చెప్పారు. సో అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు. సో కాకపోతే అది రాజకీయ పరం, ఇది రాజ్యాంగ పరంగా మనం మాట్లాడుకోవాల్సింది. ఏంటి లక్ష్మణరావు గారు, ఏంటి 1 minute కంక్లూడ్ చేయండి, ఏంటి చెప్పండి. మీరు ప్రసాద్ గారు, నేను వివాదాస్పద ఏంటంటే వ్యాఖ్యలు కాకుండా కరెక్ట్ సబ్జెక్ట్ ఏమి చేయను సార్, ఏమి చేయను. వినండి ప్రసాద్ గారు, మొట్టమొదటిసారిగా నేను డిబేట్లో పాల్గొన్న డిబేట్లో కోటేశ్వరరావు గారు చాలా న్యూట్రల్ గా మాట్లాడారు. మాక్సిమం ఆయన ఎక్కువ అదేంటి అంటే ఇప్పుడు దాకా వినండి 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 చాలా న్యూట్రల్. ఎందుకంటే మాక్సిమం ఎప్పుడు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే కాస్త మాట్లాడతారు అంతే, ఎక్కువ అన్న కానీ కాస్త ఎన్డీఏ కూటమి వైపు మాట్లాడతారు. కానీ ఈ రోజున కొంచెం న్యూట్రల్ గా మాట్లాడారు, ఉన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఏదో మమ్మల్ని పొగిడారనో మమ్మల్ని చేయలేదు, కానీ ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో రాజ్యాంగ పరంగా చెప్పాల్సింది చెప్పారు. ఒకటే ప్రసాద్ గారు మేము అంటున్నాం అంటే, వాళ్ళు ఒప్పుకున్నారు ఎక్కడైనా మా ప్రభుత్వ పరిపాలనలో తప్పులు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు, మంచిదే, ప్రశ్నించండి. ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టారు, ప్రశ్నించడానికే పార్టీ పెట్టారు. అడిగే గుణం ఆయన మా మనస్తత్వం అంటే అటువంటిది. మేము కాదనట్లేదు కదా, ప్రతిపక్షమైన మేము అధికార పక్షమైన మేము అన్నారు కాబట్టి. అంటే తప్పులు జరుగుతున్నాయని వాళ్ళు ఒప్పుకున్నారో లేదా ఒప్పుకుని నేను అడుగుతా ఉన్నా. తప్పులు జరుగుతూ ఉన్నాయి, పరిపాలనలో తప్పులు ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారంటే అర్థం ఏంటి? వాళ్ళ ప్రభుత్వం తప్పుడు పరిపాలనలో వెళ్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. మామూలుగా పరిపాలన గాడి తప్పినా కానీ ప్రశ్నించుకోకుండా ఉంటారు చూసారా, అంతా బాగానే ఉంది. అది ప్రమాదకరం. దానికంటే ఇది మంచిదే. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రేగి లక్ష్మణ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే శివపార్తి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.